హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. పార్ట్ 4 కంటిన్యూషన్. పార్ట్ 5. వసంతకి ఒక్కసారిగా కాళ్ళు వణికాయి. చప్పున రుమాలతో మొహం తుడుచుకుని అదురుతున్న గుండెలతో లోపలికి వెళ్ళింది. ఎయిర్ కండిషన్తో గదిలో అడుగు పెట్టేసరికి ఆ చల్లదనం, ఏదో తెలియని సువాసన ఒక క్షణం వసంతని మైమర్పించాయి. ఆ మైమర్పు నుంచి తేరుకొని చూసేసరికి ఎదురుగా పెద్దగా ఖరీదైన టేబుల్ దగ్గర ముగ్గురు ఖరీదైన మనుషులు కూర్చుని కనబడ్డారు. ఆ ముగ్గురిలో ఒకతను యువకుడు, ఇద్దరు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు. ఆ యువకుడు చాలా స్మార్ట్గా, వసంత కళ్ళలో రాజకుమారుడిలా అందంగా ఉన్నాడు. లేత నీలం షర్టు, ముదురు నీలం టై, ఖరీదైన ముదురు నీలం ప్యాంటు, నొక్కుల జుట్టు, చేతికి ఖరీదైన వాచి. వసంత తేరుకొని చప్పున నమస్కారం పెట్టింది ముగ్గురి వంక చూస్తూ. ఆ ముగ్గురిలో బాస్ ఎవరో వసంతకి అర్థం కాలేదు. అందులో ఒకతను వసంతని కూర్చోమని సర్టిఫికెట్ల కోసం చేయి చాపాడు. ఇంకో ఆయన వసంత పేరు, క్వాలిఫికేషన్స్, టైప్ స్పీడు వగైరా ప్రశ్నలు అడిగారు ఇంగ్లీష్లో. కాలేజీలో చదివిన 4 ఏళ్ళు తనకి డియర్ ఫ్రెండ్ అయిన ఆంగ్లో ఇండియన్ అమ్మాయి సుసాన్ ధర్మమ అని ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చినందుకు ఆ క్షణంలో ఆనందించింది వసంత. కావాలని వసంత సుసాన్తో ఇంగ్లీష్ మాట్లాడేది నేర్చుకోవాలని. అది ఇప్పుడు పనికి వచ్చింది. తడుముకోకుండా జవాబులు ఇచ్చింది. ఇంతసేపు ఆ యువకుడు వసంతనే పరిశీలిస్తున్నాడు. అతని వంక చూడకపోయినా అతని చూపులు వసంతని ఇబ్బంది పెట్టాయి. అతనికొక్కసారి గొంతు సవరించుకొని, ఈ ఉద్యోగం చేయాలని మీరెందుకు అనుకుంటున్నారు? మీ ఆర్థిక పరిస్థితి వలన మీ నాన్నగారు ఏం చేస్తారు అని అడిగాడు వసంతని. వసంత తలెత్తి ఒక్కసారి అతని వంక చూసి అతని చూపులని ఎదుర్కోలేనట్టు తలదించుకుంది. ఒక్క క్షణం ఏం చెప్పాలో తెలియక తడబడింది. తమ లేమితనం చెప్పకుండా సరదాకి చేస్తున్నానంటే ఉద్యోగం ఇవ్వరేమో అనుకుని ఆ ప్రశ్నకి ఆ క్షణంలో జవాబు ఆలోచించే టైము లేక ఉన్నదున్నట్టు చెప్పేసింది. తండ్రి ఒక్కడి సంపాదన చాలకపోవడం, అన్నకి ఉద్యోగం లేకపోవడం, తనకిప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేక ఉద్యోగం చేసి తండ్రికి సహాయపడాలని ఉందని చెప్పింది. ఐసీ అన్నాడతను. సర్టిఫికెట్లు చూసి జాగ్రత్తగా కవర్లో పెట్టి అందించాడాయన. ఏదో కాగితం మీద నోట్ చేసుకున్నాడాయన. సరే మిస్ వసంత, మీకు ఏ సంగతి 2-3 రోజుల్లో పోస్టు ద్వారా తెలియపరుస్తాం. ఇక మీరు వెళ్ళొచ్చు అని అన్నాడు. వసంత లేచి నమస్కారం చేసి తడబడుతున్న అడుగులతో బయటికి వచ్చేసింది. ఇంటికి వస్తుంటే ఆ ఉద్యోగం వచ్చేసినట్టే అనిపించి గాలిలో తేలినట్టు మనసు తేలిగ్గా సంతోషంగా అనిపించింది. ఆమె మొహంలో సంతోషం చూసి ప్రసాద్, ఏమిటి ఉద్యోగం ఇచ్చారా అన్నాడు. నీ మొహం చూసి వెంటనే ఉద్యోగం ఇచ్చినట్లు చెప్తావేమో అనుకున్నాను అన్నాడు ప్రసాద్. వసంత అన్నగారి వంకే ఒక్కసారి చూసి మూతి తిప్పి, నీకసలు కుళ్ళు, నాకు ఉద్యోగం వచ్చేస్తుందని. చూసుకో, ఈ ఉద్యోగం నాకు రాకపోతే అని అంటుంది. ఉక్రోషంగా అంది. వస్తే మంచిదేగా, నా పాకెట్ మనీ నిన్నడుగుతుంటాను అన్నాడు నవ్వి. మరే, నీకోసమే ఉద్యోగం చేస్తున్నాను పాపం అంది. ఇంటికి ఎడుతుంటే ఆ నల్లపిల్ల గుర్తుకు వచ్చి, అరే పేరన్నా అడగలేదే, ఆ అమ్మాయికి చెప్పనన్నట్లేదే అనుకుంది. ప్రసాద్. వసంత ఇంటికి వచ్చేసరికి కాంతమ్మ కమలని తీసుకుని ఆటో రిక్షా ఎక్కుతుంది. కమలకి నొప్పులు ఆరంభించాయి. ఉదయం నుంచి పిక్కుపోయిన మొహంతో ఉన్న కూతుర్ని చూసి ఇవాళ రేపో కాన్పు అవుతుందేమో అని అనుమానించింది కాంతమ్మ. వసంత వాళ్ళు అటు వెళ్ళగానే, అమ్మ నడుములో నొప్పి వస్తుందమ్మా అంది కమల ఆందోళనగా. కాంతమ్మకి కాళ్ళు చేతులు ఆడలేదు. అయ్యో, నాన్నగారటు వెళ్ళారు, ప్రసాద్ వాళ్ళేమో అలా వెళ్ళాడు, శంకర్ మాలతి కాలేజ్కి వెళ్ళారే, ఇంట్లో ఎవరూ లేరే అంటూ గాబరా పడిపోయింది. ఎన్ని నిమిషాలకు ఒకసారి నొప్పి వస్తుంది అమ్మా, ఉండవే తల్లి, ఎవరినన్నా పంపి నాన్నగారికి ఫోన్ చేయిస్తాను అంటూ గాబరా పడి పరిగెత్తి 4 ఇళ్ళ అవతల ఉన్న ఇంజనీరింగ్ గారింట్లో నుంచి వెంకట్రావు గారికి ఫోన్ చేయించింది కాంతమ్మ. ఆయన ఇంటికి వచ్చి ఆసుపత్రికి వెళ్ళే సన్నాహాలు పూర్తి చేసుకుని ఆటో ఎక్కేసరికి గంటన్నర గడిచింది. వసంతని చూస్తూనే, అక్కయ్యకి నొప్పులు వస్తున్నాయి, ఆసుపత్రికి తీసుకెడుతున్నాం, తాళాలు పక్కింటి పిన్ని గారికి ఇచ్చాను, నేను మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తానో, సాయంత్రం వంట అది నీవు మాలతి చూడండి,
ఇల్లు జాగ్రత్త అంటూ అప్పగింతలు పెట్టింది. ప్రసాద్, నీవన్నా అన్నం తిని నర్సింగ్ హోమ్కి రారా, నేను జాయిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోవాలి, సెలవు లేదు. నీవక్కడ అమ్మకు సహాయంగా ఉండు, వెంకట్రావు కొడుక్కి చెప్పారు. విక్టోరియా ఆసుపత్రికి చాలా దూరం, రానుపోను ఛార్జీలకే అవుతుందని దగ్గరలో ఉన్న ఓ నర్సింగ్ హోమ్ తమలాంటి మధ్యతరగతి సంసారాలు అందుబాటులో ఉండేది ముందుగానే బుక్ చేయించుకున్నారు. నీ ఉద్యోగం ఏమైందే, నొప్పి వస్తుంటే మొహం ఎర్రబడుతుండగా మూలుగుతూ అడిగింది కమల బయలుదేరే ముందు. 3-4 రోజుల్లో చెప్తామన్నారక్క అంది వసంత కమలని చూసి జాలిగా. ఆటో బయలుదేరింది. వసంత నిట్టూర్చి లోపలికి వెళ్ళింది. ఏమిటో అన్ని బాధలు ఆడవాళ్ళకే. ఈ స్థితిలో ఉన్న అక్కకి ఈ పిల్ల ఎందుకో. ఆమె భవిష్యత్తుకి పూర్తిగా దారి మూసుకుపోయింది. అక్క జీవితాంతం ఆ పిల్లాడి కోసమో అన్నింటినీ త్యాగం చేసి బతకాలి. ఈ దేశంలో రెండో పెళ్లి ఆడదాన్ని పెళ్ళాడే నాదుడే లేడు. పిల్ల తల్లిని ఎవరు చేసుకుంటారు, అందులో అక్కలాంటి మెతక మనిషిని. అంతే, ఇంకా కమల జీవితం ముగిసినట్టే. నాన్న పంచాన పడి ఉండి ఆ పిల్లని చూసుకుంటూ ఆ తర్వాత అన్నగారో తమ్ముడి నీడనో, పిల్లాడు పెద్దయ్యాక కొడుకు నీడనో అలా వంటింట్లో మగ్గాల్సిందే ఆ జీవితం. ఏం చెప్పినా భవిష్యత్తు గురించిన ఆలోచించదు. దాని కర్మ దిగులుగా అనుకుంది వసంత. కమల ఆ రోజంతా యమయాతన పడ్డాక రాత్రి 11 గంటలకి డాక్టర్ ఫోర్స్ చెప్పి వేసి మృత శిశువును బయటకు లాగింది. తెలివి వచ్చాక కమల ఆయన గుర్తుగా పిల్ల అయినా ఉంటుందని దాన్ని చూసుకొని బ్రతికిడ్చాలనుకున్నాను. ఇప్పుడు ఇంకా ఎవరి కోసం బ్రతకనమ్మా అంటూ కాంతమ్మని పట్టుకొని ఏడ్చింది. ఊరుకో తల్లి, ఊరుకో. నీకు కడుపు కోత కూడా పెట్టాడు దేవుడు. తండ్రి లేని చోట ముద్దు ముచ్చట జరగవని పిల్లని తీసుకెళ్ళిపోయాడు దేవుడు. తల్లి కూతురు ఒకరిని పట్టుకుని ఒకరు ఏడ్చారు. కాసేపు వెంకట్రావు గారికి ఉదురు దుఃఖం చూస్తే దుఃఖం వచ్చింది. కానీ ఆయన మనసులో అంతరాలలో ఎక్కడో ఏదో పెద్ద భారం దింపినట్లయింది. ఒక బరువు, ఒక పెద్ద బాధ్యత నుంచి విముక్తుడైనట్టు రిలీఫ్ కలిగింది. ఏమిటిలా ఆలోచిస్తున్నానని తన్ని తాను మందలించుకుని ఏడుస్తున్న కూతురి తల మీద ఓదార్పుగా చెయ్యి వేసి నిమృతూ, ఊరుకో అమ్మా, నీ వింతే పెట్టి పుట్టావు అంటూ ఓదార్పు మాటలు చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ పెట్టండి.